వెల్కమ్ బ్యాక్ టు సంజీవిని. నిమ్స్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారితో కిడ్నీ ఫెయిల్యూర్ కి, మూత్రపిండాల వైఫల్యానికి డయాలసిస్ ఎప్పుడు అవసరం, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక్క కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. అదే నాకు షుగర్ బార్డర్ లో ఉందండి, దానికి ఏం తీసుకోవాలి, ప్రివెన్షన్ ఏంటి, ఆ తర్వాత దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? లివర్ కి ఉంటాయి చూడండి, మీరు ఇస్తారు హెపటైటిస్ వ్యాక్సిన్ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఓకే, ఇంకోటి షుగర్ బార్డర్ లైన్లో ఉంది అని అంటున్నారు. యాక్చువల్లీ షుగర్ బార్డర్ లైన్లో అంటూ ఉండడం పెద్దగా ఏముండదండి. మీకు షుగర్ ఉందా లేదా అంటూ రెండే ఉంటాయి బేసికల్లీ. సో మీకు నిజంగా షుగర్ ఉంది అని అంటే దానికి సంబంధించిన మంచి చక్కటి ట్రీట్మెంట్ అది తీసుకోండి. ఏదైనా కూడా షుగర్ ఉన్న వాళ్ళు కేవలం మంచి షుగర్ కంట్రోల్ ద్వారా మాత్రమే, లేదా షుగర్ ద్వారా ఉండడం ద్వారా ఇతరత్ర కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ బాగా ఉండడము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ జాగ్రత్తలు రాకుండా చూసుకోవడము, వచ్చిన వాటికి మంచి కంట్రోల్ పెట్టుకోవడం లాంటి కొన్ని పద్ధతులు అవలంబించడం ద్వారా మాత్రమే మరింత కిడ్నీ జబ్బులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, లివర్కి ఉన్నట్టుగా కిడ్నీకి సంబంధించి ఎటువంటి వ్యాక్సినేషన్స్ ఉండవండి. మంచి షుగర్ కంట్రోల్ మాత్రమే మీకు షుగర్ వల్ల మీ కిడ్నీ డ్యామేజ్ చేయకుండా చేస్తుంది తప్ప దానికి ఎటువంటి వ్యాక్సినేషన్స్ ఉండవు. ఇంతవరకు రాలేదు కూడా. మీరు అన్నట్టుగా వస్తే చాలా మంచిది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కి అంటే ప్రధాన కారణం షుగరే అంటారా? ఇంకా ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 30-40% మందికి కిడ్నీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో కూడా 30-40% మంది కేవలం డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫెయిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇది ఇతర కారణాలలో బీపీ అనేది ఎక్కువ పెద్ద కారణము. హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా, అంటే చాలా మందికి బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కూడా కిడ్నీ ప్రధాన కారణం అవుతుంది. కిడ్నీలోంచి కిడ్నీ బీపీ పుడుతుంది, బాగా పెరిగిన బీపీ కిడ్నీనే కొడుతుంది అని చెప్తూ ఉంటాను నేను ఎక్కువగా. కాబట్టి ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఈ చిన్న వయసులో అంటే 20, 30, 40లో ఉన్న వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా మంది చాలా ఏళ్లుగా బీపీ చూపించుకుంటూ ఉంటారు, మందులు తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదో ఒకనొక సందర్భంలో యాక్సిడెంటల్గా పరీక్షలు చేసుకోవడం ద్వారా వాళ్ళ కిడ్నీ బాగాలేదని చెప్పడం, వాళ్ళు మాలాంటి నెఫ్రాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పడం, చాలా ఏళ్ళుగా మీ కిడ్నీ ఆరోగ్యకరంగా లేదండి, ఇప్పుడు కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది, కానీ కిడ్నీ బాగాలేకపోవడం అనేది చాలా ఏళ్ళుగా జరుగుతున్న ప్రక్రియ అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడము, బీపీకి కిడ్నీకి ఉన్న సన్నిహిత సంబంధాన్ని చాలా మంది గుర్తించలేకపోవడం కూడా దీనికి ప్రధాన. బీపీ షుగర్లు లేని వాళ్ళు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కి గురవుతారా? అంటే కేవలం బీపీ షుగర్ అనేది వాటిలో కొన్ని కారణాలు, కొన్ని వంశపారంపర్యంగా అనువంశికంగా కానీ వాళ్ళ జన్యు లోపాల వల్ల కానీ వాళ్ళ కొన్ని ప్రత్యేకమైన కిడ్నీ జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళలో కిడ్నీ లోపల ఫిల్టర్లు కాకుండా ట్యూబ్స్ రెండు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫిల్టర్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొంచెం అర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తొందరగా వాపులు అవి వస్తూ ఉంటాయి. వాళ్ళు జబ్బు లక్షణాలు ప్రారంభించిన కొన్ని నెలల్లో, సంవత్సరాల్లో డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా కాకుండా కిడ్నీ లోపల చిన్న సూక్ష్మ నాళికలు ఉంటాయి, మూత్ర నాళికలు లాగా అంటాం మనం. అలాంటి వాటిలో డ్యామేజ్ జరుగుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా లేట్గా జరుగుతూ ఉంటుంది. అంటే దాంట్లో వ్యాధి లక్షణాలు బయట కనిపించవు. కాబట్టి చాలా నిశ్శబ్దంగా 8, 10, 15 సంవత్సరాల దాకా కూడా వాళ్ళలో ఎటువంటి లక్షణాలు లేకుండా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోగా తీరా చిన్న కిడ్నీలు అయిపోతాయి, కిడ్నీలు చాలా కుచించుకుపోతాయి, కంట్రాక్ట్ అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. సో అలాంటి వాటి లక్షణాలు కూడా చాలా స్లోగా ఉంటాయి, కాబట్టి వాళ్ళు కూడా గుర్తించలేకపోతారు. సో ఇవి కాకుండా ఇవన్నీ జన్యుపరంగా ఉంటాయి, జెనెటిక్గా ఉంటాయి, వంశపారంపర్యంగా ఉంటాయని మేము చెప్తూ ఉంటాం. కొన్ని ఎటువంటి కారణాలు లేకుండా కిడ్నీ ఫెయిల్ అయిందంటే చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా, ఎవరైతే కుటుంబ సభ్యుల్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యి కనపడుతుందో మిగతా కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, పిల్లలు, మిగతా అక్కచెల్లి అందములు అందరూ కూడా పరీక్ష చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. ఒక కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నా పేరు యాదగిరి అండి. చెప్పండి. నాకు డయాసిస్ ప్రాబ్లం ఉందండి. ఓకే, నేను వాడుతున్నాను, కాకపోతే నాకు పులుపు అంటే అసలు పడదండి. కారము, పులుపు తింటే మొత్తం వామిటింగ్ లాగా వాటర్ వచ్చేస్తుంది, పులుపు వాటర్ లో వచ్చేస్తుందండి. మీరు డయాలసిస్ చేయించుకుంటున్నారా? మీరు డయాలసిస్ చేయించుకుంటున్నారా? డయాసిస్ మేము హోమియోపతి మందులు వాడుతున్నాం సార్. దేనికోసము? డయాసిస్ ఉందనండి. డయాలసిస్ అవసరం అంటే మీరు హోమియోపతి మందులు వాడుతున్నారు, మీకు పులుపు కారం తింటే మాత్రం పడట్లేదు. అయితే డయాలసిస్ అవసరమైన సందర్భాల్లో హోమియో మెడిసిన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేస్తాయి అంటారు? యాక్చువల్లీ సృష్టికి ప్రతి సృష్టి అని కొందరు అంటూ ఉంటారు కదా, ఇలా సాధారణంగా జరగదు. సహజంగా 2 కిడ్నీలు కూడా పాడైపోయిన తర్వాత తిరిగి పని చేయించడం అంటే నిజంగా అంటే కొన్ని సమయంలో టెంపరీగా పాడవుతాయి. ఒక మలేరియాతోనో, ఒక ఇన్ఫెక్షన్తోనో, కొంచెం ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే డ్యామేజ్ అనేది కనపడి మళ్ళీ తిరిగి బాగవడం అనే కొన్ని సందర్భాలు ఉంటాయి. అలా కిడ్నీ దాంతోదే బాగవుతుంది, అంటే దానికి డాక్టర్ ప్రమేయం అవసరం లేదు.
చాలా మందికి ఆ విషయం తెలియదు కూడా తెలియదు. అంటే కిడ్నీ పాడైపోయి, కానీ నిజంగా కిడ్నీ పాడైపోవడం అంటే 100% పాడైపోయిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ కిడ్నీ తిరిగి పుట్టించడం అంటే సృష్టికి ప్రతిసృష్టి చేయడం లాంటిది. అది బహుశా ఒక మందు కానీ ఒక మంత్రం కానీ అలా చేయగలుగుతా అన్నది అది అంటే సైన్స్ కి అందని విషయాలు ఇవన్నీ కూడా చాలా మంది నమ్మకంతో పనిచేస్తూ ఉంటారు. బట్ నమ్మకం అన్నది కాదు, సైన్స్ అన్నది సైన్స్, అది సైన్స్ అన్నది సత్యమైనది. మంచి డాక్టర్ని చూడడం ముందు ముఖ్యమైన విషయం. ఓకే, అయితే ఈ డయాలసిస్ చేయించుకునే వాళ్ళండి అంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సిందైనా మధ్యలో ఏమైనా మెడిసిన్స్ తో కూడా మేనేజ్ చేయొచ్చా? అంటే కొన్ని సందర్భాల్లో కిడ్నీ కొంచెం కొంచెంగా పాడవుతున్నప్పుడు సడన్ గా ఏదైనా పెద్ద ఉపద్రవం దానికి తగిలింది, ఒక ఇన్ఫెక్షన్ లాంటిది కానీ, ఒక పెయిన్ కిల్లర్ సడన్ గా వాడడం వల్ల కానీ, ఒక పెద్ద గుండె జబ్బు లాంటివి రావడం కానీ, డిహైడ్రేషన్ వల్ల కానీ, లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అవ్వడం వల్ల కానీ సడన్ గా ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయినట్టుగా ఉంటుంది. టెంపరీగా మేము కొన్ని రోజులు కొన్ని వారాలు అలా డయాలసిస్ చేస్తాము. తర్వాత వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు. పూర్తిగా నార్మల్ కాకపోయినా డయాలసిస్ అవసరం లేనంత చెడ్డ స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. డయాలసిస్ అవసరం అంటే చాలా చెడ్డ స్థితికి వెళ్ళిపోవడం కిడ్నీ పూర్తిగా కూడా. అలా కాకుండా కొంతమంది గ్రాడ్యువల్ గా మా ఫాలోఅప్ లో చూస్తుండగా మేము వాళ్ళ నెమ్మదిగా కిడ్నీ 100% పాడైపోవడానికి దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళ వ్యాధి లక్షణాలు గుర్తించి వాళ్ళ శరీరం దెబ్బతింటోందనే ఆ ఉద్దేశంతో మేము వాళ్ళకి డయాలసిస్ చేసుకోమని చెప్తాం. అలాంటి వాళ్ళు మాత్రం జీవితకాలానికి డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి, లేదా కిడ్నీ మార్చుకోవాలి. అంటే ఒక్కసారి డయాలసిస్ స్టార్ట్ అయ్యాక ఆపడం అనేది అయితే ఉండదు. సాధారణంగా కిడ్నీ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాం. అంటే కిడ్నీ చాలా 100% పోవడం, అప్పుడు తప్పనిసరిగా కిడ్నీ డయాలసిస్ స్టార్ట్ చేసిన వెనక్కి వెళ్ళమంటూ సాధారణంగా జరగదు. ఓకే, ఈ డయాలసిస్ లో రకాలు ఏంటంటే అంటే ఎప్పుడు డయాలసిస్ అనగానే హాస్పిటల్కి వచ్చే చేయించుకోవాల్సి ఉంటుందా, ఇంట్లో ఎవరికి వాళ్ళు కూడా ఈ డయాలసిస్ లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే వాళ్ళు తప్పనిసరిగా హాస్పిటల్కి వచ్చి వారానికి 3 సార్లు రోజు విడిచి రోజు 1-4 గంటలకు చొప్పున డయాలసిస్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది కొంచెం గమ్మత్తైన ప్రక్రియ, పెద్దగా ఉంటుంది. వాళ్ళతో పాటు ఒకరు రావాలి, అది కొంచెం నీడిల్స్ పెట్టి కుచ్చుతాము, ప్లస్ 4 గంటలు వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. ఒక 1500-1200 దాకా సుమారు ఒక్కొక్క సెషన్కి ఖర్చు అవుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని టాబ్లెట్లు, ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ప్లస్ రోజు విడిచి రోజు హాస్పిటల్కి వెళ్ళాలి అని ఒక రకమైన భావన నుంచి పేషెంట్ తేరుకోవడానికి చాలా రోజులు పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ హాస్పిటల్ తన ఇల్లులాగా పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కానీ ఇనిషియల్గా కొన్ని సందర్భాల్లో అసలు కిడ్నీ ఫెయిల్ అయిందన్న దానికంటే కూడా హీమోడయాలసిస్ కోసం రోజు విడిచి రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, 4 గంటలు అలా పడుకోవాలి, ఆ సూదులతో కుచ్చుకోవాలి అని ఒక రకమైన భయంతో వాళ్ళు కిడ్నీ జబ్బునే ఒప్పుకోరు సాధారణంగా. అలా కాకుండా రెండో కోవకు చెందిన వాళ్ళు కొంతమంది ఈ ఇంట్లో ఉండి చేసుకోవాలి, మేము డయాలసిస్కి వెళ్ళడము, హాస్పిటల్కి వెళ్ళడము మాకు నచ్చట్లేదు అనుకున్న వాళ్ళకి పెరిటోనియల్ డయాలసిస్ అని ఒకటి ఉంటుంది. ఇందులో పొట్టలో ఒక బొడ్డు కింద ఒక చిన్న ట్యూబ్ లాంటిది వేస్తాము, చాలా సన్నటి తెల్లటి ట్యూబ్ ఒకటి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను, నీళ్ళ లాంటి పదార్థాలు లోపలికి పంపించి దాన్ని క్లీన్ చేసిన తర్వాత మేము తీసేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. అలా కాకుండా డాక్టర్ 2-3 నెలలకు ఒకసారి వెళ్ళి డాక్టర్ కలిసి యూజువల్గా చాలా దూర ప్రాంతాల్లో కూడా హీమోడయాలసిస్ లాగా సేమ్ రిజల్ట్స్ ఇస్తుందా? అంటే రిజల్ట్స్ మనం యూజువల్గా కంపేర్ చేయడానికి అవసరం ఉండదు, 2 చాలా మంచివే అంటాం. అంటే అవసరాన్ని బట్టి వాడుకోవడం. అంటే మనం ఒక వస్తువు మనం ఏ విధంగా వాడుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఎవరికి ఏది సూట్ అవుతుంది అన్నది మనం వాళ్ళ లక్షణాలను, వ్యాధి లక్షణాలని, వాళ్ళ ఇతరత్ర జబ్బులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి షుగర్ ఉందా, గుండె జబ్బు ఉందా, వాళ్ళకి పెరాలసిస్ ఇంతకుముందు ఏమన్నా వచ్చిందా, వాళ్ళు నడవగలుగుతారా, వాళ్ళ విజన్ కళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది, వాళ్ళ డబ్బు పరమైన ఆర్థిక స్తోమత ఎలా ఉంది, వాళ్ళు హాస్పిటల్స్కి ఎంత దగ్గరలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఇలాంటి సోమని అంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని మేము వాళ్ళకి ఏది ఇందులో సూట్ అవుతుందో మేము చెప్తాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళే చూస్ చేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చూస్ చేసుకోలేకపోతే మేము వాళ్ళకి ఫలానా సలహా చెప్పేసి మీరు తీసుకోవడానికి వీలవుతుందా అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం. అదే డయాలసిస్ చేయించుకునే వాళ్ళండి ఇంకా వాళ్ళ డైట్ కానీ ఇంకా వేరే విషయాలు, వేరే మందులు వాడే విషయంలో కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి? యాక్చువల్లీ వాళ్ళకి కేవలం డయాలసిస్ అనేది నేను చెప్తూ ఉంటాను సాధారణంగా. డయాలసిస్ అనేది కిడ్నీ చేసే పనిలో కేవలం 15-20% మాత్రమే డయాలసిస్ చేస్తుంటుంది. మిగతా అన్ని కూడా మనము మందుల ద్వారా, ఇంజక్షన్ల ద్వారా చేయాల్సి వస్తుంటుంది. ఇంతమంది నేను చెప్పాను, రక్తం తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే కిడ్నీ ద్వారా రక్తం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ బాగాలేదో రక్తం తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని ఒక హార్మోన్ ఇంజక్షన్ రూపంలో ఇస్తాం. అలాగే విటమిన్ డి అనే ఎముకలకు సంబంధించిన ఒక మంచి ప్రత్యేకమైన పదార్థం, ఒక హార్మోన్ కిడ్నీలో తయారవుతుంది. ఎప్పుడైతే కిడ్నీ బాగాలేదో దాన్ని మనము క్యాప్సూల్ రూపంలో కానీ, టాబ్లెట్ రూపంలో కానీ బయట నుంచి తీసుకుంటూ ఉంటాం. ఇలా కొన్ని ప్రక్రియలు మన టాబ్లెట్ ఇంజక్షన్ రూపంలో, బీపీ బాగా ఉంటుంది బీపీకి ఇస్తాము. రకరకాల పదార్థాలు శరీరంలో పేరుకుపోకుండా దాన్ని చేసే నిరోధించే లక్షణాలు ఉండే మందులు మనం వాడుతూ ఉంటాం. అయితే ఆహారం సంబంధించిన వరకు, టాబ్లెట్ సంబంధించిన వరకు రెండింటికి ఒకే విధంగా ఉన్నా కూడా హీమోడయాలసిస్లోను, పెరిటోనియల్స్లో చిన్న కొన్ని లక్షణాలు వేరేగా ఉంటాయి. హీమోడయాలసిస్లో ఉన్న వాళ్ళు ఏది పడితే ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి ఉండదు, ప్లస్ నీళ్లు కూడా చాలా యథేచ్ఛగా తాగడానికి ఉండదు. వాళ్ళు 1 లీటర్ వరకు మాక్సిమం తాగలుగుతారు ఒక రోజులో, అంతకంటే ఎక్కువ తాగడానికి ఉండదు. లేకపోతే చాలా ఆయాసపడిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే డయాలసిస్ చేసుకుంటారు. 2 సార్లు చేసుకోవడం అనేది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. వారానికి తప్పనిసరిగా 3 సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సో వారానికి 3 సార్లు చేసుకునే వాళ్ళు సైతం 1 లీటర్న్నర కంటే ఎక్కువగా మంచిలు తాగుతా ఒక రోజులో 24 గంటల్లో వాళ్ళు చాలా ఆయాసంతో ముందే వెళ్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి, మళ్ళీ డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సిఏపిడి అంటే ఇంట్లో చేసుకున్న పెరిటోనియల్ డయాలసిస్ లో రోజు వాళ్ళు నిరంతరం డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు, 24 గంటలు
అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, కడుపులో జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియ. కాబట్టి వాళ్ళు ఎక్కువగా మంచిలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. యూజువల్గా డయాలసిస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది. మేము ఎక్కువ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోమంటాము. ఏదైతే ముందు కిడ్నీ డ్యామేజ్ అవుతున్నప్పుడు మీరు నాన్ వెజ్ తీసుకోకూడదండి అని, చికెన్ మటన్ లాంటివి తీసుకోకూడదని చెప్తుంటామో అవన్నీ తప్పనిసరిగా డయాలసిస్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మంచిలు కూడా తాగొచ్చు. సిఏపిడిలో ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. కొన్ని రకమైన ప్రత్యేకమైన పండ్లని కేవలం డయాలసిస్లో మాత్రమే తీసుకోవాలి. కొన్ని పండ్లను మాత్రం డయాలసిస్ అవసరం లేకుండా కూడా మామూలుగా కూడా తీసుకోవచ్చు. ఇలాంటి కొన్ని పేషెంట్ని బట్టి, వాళ్ళ వ్యాధి లక్షణాలను బట్టి, వాళ్ళ ఇతరత్ర వాళ్ళకున్న జబ్బులను బట్టి. అని కేవలం కిడ్నీ జబ్బు అనేది కేవలం ఒక కిడ్నీకి మాత్రమే వచ్చే జబ్బు కాదు, వాళ్ళ శరీరానికి అంతటికీ వచ్చే జబ్బు. వాళ్ళ శరీరం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ శరీరంలో ప్రతి అవయవము, ప్రతి కణము కూడా దానివల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిని రక్షించడానికి మేము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, రకరకాల మందుల ద్వారా వాళ్ళని బాగా చూసుకోవడానికి. కానీ శరీరం అంతా దెబ్బతినే పెద్ద ప్రక్రియ. దాన్ని అంటే ప్రకృతి పరంగా డ్యామేజ్ అవుతున్న దాన్ని అంత సులభంగా కేవలం 4-5 మందులతోనో 5-6 మందులతోనో బాగా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి చేసే మంచి ప్రక్రియ. కానీ డయాలసిస్ని ఒక చెడ్డగా, ఒక భూతంలానో చెడ్డగానో వాళ్ళ మీద పడిన ఉపద్రవాలను చాలా మంది ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. గత 60-65 సంవత్సరాలుగా డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, మిగతా అన్ని ప్రక్రియలు లక్షలాది మంది దాన్ని ఉపయోగించుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఒక చెడ్డగాను, ఒక భూతంలాను చూడకుండా దాన్ని సైంటిఫిక్ గా ఒక మంచి ధర్మంగా ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఓకేనండి శ్రీభూషణ్ రాజు గారు, థ్యాంక్స్ అండి. బీపీ, షుగర్లు లేదా కిడ్నీలో స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కిడ్నీల పనితీరు ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యమని. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది సైలెంట్ డిసీజ్ అని, ఒక్కోసారి డయాలసిస్ అవసరమయ్యే సందర్భం దాకా కూడా బయటపడకపోవచ్చు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే డయాలసిస్ ఇలాంటి వాటిని పోస్ట్ పోన్ చేయడమో, అయితే ఒకవేళ డయాలసిస్ అవసరమైతే మాత్రం వెంటనే చేయించుకొని కిడ్నీ ఫెయిల్యూర్ని ఇంకా ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కుదురుతుందని నిమ్స్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ శ్రీభూషణ్ రాజు గారు తెలియజేశారు. ఇది వాటి సంజీవని కార్యక్రమం. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.